గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వీడియో ఏంటంటే, సో మాకైతే బీటెక్ అయితే అయిపోయింది. సో 4-1 అయితే అయిపోయింది. 4-2 అయితే అప్పుడప్పుడు వెళ్తాము. సో మా ఫ్రెండ్స్ అయితే బయట 1 మంది రూమ్స్లో అయితే ఉంటారు కదా. సో వాళ్ళ బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు రూమ్ని, ఇక వాళ్ళు ఎలా ఉంటారు, అసలు ఎంత క్లీన్గా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఒక 3 రూమ్స్ అయితే చూపిస్తాను. వాళ్ళు 3 రూమ్స్ మాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళే చూపిస్తాను. పని వెళ్ళిపోదాం వీడియోలోకి. అయితే ఇది మా సతీష్ వాళ్ళ రూమ్ అనమాట. చూడండి, వాళ్ళు రాత్రి అయితే ఏదో వండుకున్నట్టున్నారు, ఇంకా అలానే ఉన్నాయి అంతా. సో పదండి ఎంట్రీలో చూపిద్దాం ఎంత నీట్గా పెట్టుకున్నారు. అబ్బా బయటే మొత్తం వేసేస్తున్నారు ఎట్ట పడితే అట్ట. సో ఇంకా అలా లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. చూడండి గైస్, సుబ్బారెడ్డి ఎంత నీట్గా పెట్టుకున్నావు, మీ రూమ్ చూపిస్తున్నా. చూడండి గైస్, పెట్టేస్తా. ఇవన్నీ ఉతికినాయో లేపలా అని ఆరిపెట్టినాయో అది అర్థం కావట్లేదు. కిచెన్ చూపిస్తారండి గైస్. అబ్బా చూడండి ఎంత నీట్గా ఉందో. ఒరే 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 క్యాన్, ఈ ఆయిల్ ఏందో అంతా ఎందుకు చేస్తారా, ఫిల్టర్లు ఎలా ఉంటుందో చూపించాలన్నమాట. చూడండి అసలు బట్టలు ఎలా పడితే అలా వేలాడి తీసేస్తున్నారు. సో ఇక్కడ మన ఇంకో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. చూడండి, ఈ విఎన్ యాప్లో ల్యాగ్ అనమాట. సో పదండి ఇంకా చూపిస్తా. వీళ్ళ రూమ్ కొంచెం పర్లేదు గైస్, కొంచెం పర్లేదు. ఈ రూమ్ చూపిద్దాం. ఎవరున్నారు ఇక్కడ? సో గైస్ ఈ నితీష్. కొంచెం పర్లేదు గైస్ ఈ రూమ్ అంతా. దేవుడి రూమ్ ఆడుందిగా. సో గైస్ దేవుడి రూమ్లో మొత్తం లగేజ్ బ్యాగ్ అయితే పెట్టేసుకున్నారు వీళ్ళు. సో వీళ్ళ రూమ్లో అయితే వైఫై కూడా ఉంటుంది గైస్, అందుకే ఇక్కడ స్టే చేస్తాం మేము. గాయస్ చూడండి ఏం పని చేస్తారో. మా చిన్ననాటి ఫ్రెండ్ గైస్ చచ్చిపోయాడు గైస్. ఇది ఇస్రోలో పని చేస్తున్నాడు. సతీష్ ఈ వీడియో చూస్తాడు కదా, అప్పుడు చెప్తాను. అంతే పెట్టేస్తా. చూడండి మొత్తం చెట్లు అయితే ఉంటాయి, పిచ్చి చెట్లు అనమాట. మొన్న పాము వచ్చింది దీంట్లో అయితే, అయినా కానీ వీళ్ళు అట్లనే పెట్టుకున్నారు క్లీన్ చేయించుకోకుండా. ఏముందిరా ఇంకా 2 నెలలు వెళ్ళిపోతారని చెప్పి అలానే పెట్టుకున్నారు. సో నేను షార్ట్స్లో పెడతా ఉంటాను కదా పప్పాయ చెట్లు తింటా ఉంటాను. సో ఇవే అనమాట, ఈ రూమ్లోనే అనమాట. చూడండి 3 ఉన్నాయి, 3 ఇక్కడ ఉన్నాయి, 5 లేదులే, అది 5 ఉన్నాయి మంచిగా. సో పదండి బయటికి వెళ్దాం. ఇంకా రిమైనింగ్ 2 రూమ్స్ అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. అయ్యో సెక్యూరిటీ లేరు, తీరానికి నువ్వే తీసుకోవాలి గేటు. దెబ్బలు పడతాయి రా, దెబ్బలు పడతాయి. గాయ్స్ ఇప్పుడైతే వేరే రూమ్కి అయితే వెళ్తున్నాము. ద క్రాంతి వాళ్ళ రూమ్ అని అక్కడ ఉంటుంది. సో అదైతే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇదే అనమాట సెకండ్ రూము. చూద్దాం లోపలికి అయితే. మనం చెప్పలేదు వస్తున్నాం అని చెప్పి. బా క్రాంతి నేనంటున్నాడు గైస్. చూడండి గైస్ బ్యాగులన్నీ బాగానే ఉంది కదా. అరే బాగానే ఉందిరా, క్లీన్ చేసుకున్నట్టున్నారు. వీళ్ళ రూమ్ దరిద్రంగా ఉంటుందని టాక్ అనమాట కాలేజ్లో. అంత లోపల ఆరేసుకోవడం. బెడ్షీట్లు కూడా ఇలా ఇంకా దేవుడు రూమ్ నెట్ చేశారు. చూడండి గైస్ వీళ్ళు బుక్కుల రూమ్ చేశారు, లైబ్రరీ చేశారు. పియానోనా? మరి అవునరా, రావట్లేదు శివా, రావట్లేదు గైస్. ఇప్పుడు కిచెన్ రూమ్కి వెళ్దాం. కిచెన్ పర్లేదు రేపు పర్లేదురా, నీట్గానే పెట్టుకున్నారా, క్లీన్ చేసుకున్నట్టున్నారు గాయస్. పర్లేదు వాళ్ళ రూమ్ అయితే. వీళ్ళ రూమ్ బాగుంటుందని చెప్పి చాలా మంది చెప్పారు. కాదు బాగానే ఉంది. సో ఇలా ఈరోజు అయితే పెట్టుకున్నట్టు చూడండి ఉంటుంది అనమాట. సో ఇదొక రూమ్ అనమాట. సో బెడ్లు ఏముండవు, కింద అయితే పరుపులు వేసుకొని ఇలా పడుకుంటారు. హాల్లో 3, బెడ్రూమ్లో 2 అలా షేర్ చేసుకుంటారు రూమ్ని.
అందగాడా అందగాడా రూమ్ ఎంట్రీ. సో ఇక్కడ వాష్రూమ్ అయితే ఉంది. ఆ వాష్రూమ్ కింద డోర్ లేదు. ఊరే ఇప్పుడే చూస్తాను నేను. ఇది మాత్రం దరిద్రంగా పెట్టున్నారు గైస్. చూడండి బట్టలు, అసలు డోర్ లేదు. ఇంకా డోర్ లేకపోయినా ఇది వేసుకున్నారు. సరే దీనిపై ఇది మళ్ళీ వెయిట్ అనమాట. ఎవరైనా సడన్ గా గాలి వస్తే మాత్రం లోపల చేసి అన్ని కనిపించేస్తుంది. సో ఇలా రూమ్ పక్కనే అయితే కొంచెం స్పేస్ అయితే ఉంటుంది. చూడండి కొబ్బరి చెట్లు. సో ఈ విలేజ్ ఎంత బాగుంటుంది. సో ఇక్కడ మీరు ఎంత ఉండొచ్చు అని అనుకుంటున్నారు రెంట్స్ ఇక్కడ? ఇలా ఇది ఒక హౌసే కదా, రూమ్ అయితే కాదు, ఒక ఇల్లు ఇది. సో ఎంత రెంట్ అయితే ఉండొచ్చు అయితే కామెంట్ చేయండి. సో రాంటే వెళ్ళిపోదాం. నువ్వు చేయబడలేదు రా శివ. ఇంటికి అయితే మంచి పార్కింగ్ స్పేస్ ఆడుకోవడానికి అయితే బాగుంది. కానీ కింద కూడా ఫ్యామిలీస్ ఏం లేవు, కింద కూడా స్టూడెంట్స్ రూమ్సే అనమాట. ఇది మనకు తెలియదు, మనం ఏమీ వెళ్ళట్లేదు. అదే మ్యాటర్. ఫ్యామిలీస్ ఉన్న దగ్గర స్టూడెంట్స్కి అయితే రూమ్ ఇవ్వరు, అది తెలుసు కదా అందరికి, ఇవ్వరు అనమాట. సరే ఆరిఫ్, బాయ్ ఆరిఫ్. ఆరిఫ్ వెళ్తున్నాం, బాయ్. తీసోడు కాడ ఉన్నాయి. సో గాయ్స్ ఇంకా అక్కడి నుంచి క్రాంతి వాళ్ళ రూమ్ నుంచి అయితే అక్షయ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది వాళ్ళ రూమ్ కూడా. ఇదైతే ఇంకో రూమ్ అన్నమాట. సో ఇది అక్షయ్ వాళ్ళ రూము. సో కింద అయితే ఫ్యామిలీ ఉంటారు. సో పైన వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు చూద్దాం పదండి. చెప్పలేదు మనం వస్తున్నామని, చెప్పాము క్లీన్ పెట్టుకుంటాం, బ్లాక్ చేస్తున్నామని చెప్పిన. అయ్యా చెప్పులు ఇప్పు. అబ్బో ఎంత ఖాళీయా గైస్. ఈడైతే నంద యాక్చువల్ కాలేజ్ లేదు. ఈడు పక్కనూరే. మీరు లాస్ట్ బ్లాగ్ లో మీరు గుర్తుపట్టండి ఏ షర్ట్ వేసుకున్నాడు. బా దినేష్ చదువుకుంటున్నావా? రే చూడండి గైస్ వీళ్ళ రూమ్ చూడండి ఎట్లా పెట్టుకున్నారు. బా వీళ్ళ రూమ్ బాగాలేదా? ఈడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చూపి. ఓ నువ్వు ఎప్పుడు అదే? సరే సరే. సో ఈ రూమ్లో అయితే ముగ్గురు ఉన్నారు, 3 బెడ్లు. ఎట్లా పడితే అట్లా బట్టలు వేసుకున్నారు ఇట్లయితే. ఒరే ఇది స్ప్రేనా? నేనేందో అనుకున్నాను రా, అదే అనుకున్నా. చూడండి గైస్. ఒరే ఏంది ఇది? ఫ్యామిలీ రూమ్ ఇదే? అబ్బా ఏంది ఇంత గలీజ్గా ఉంది ఇక్కడ. చూడండి బట్టలు ఎట్లా ఇసిరే వేసుకున్నారు. ఇవన్నీ చూడండి గైస్. ఒరే ఈడెవడు రా రే, ఈడెవడో చూడండి గైస్ ప్యాంట్ ఎట్ట పెట్టాడు. ఏదైతే వాష్రూము. ఎంత ఫ్యామిలీ రూమ్స్ అన్నమాట. ఫ్యామిలీ రే ఫ్రిడ్జ్ రా, రే ఫ్రిడ్జ్ రా శివ. ఏంది ఓ అమ్మా ఐస్ రా. వీళ్ళ దగ్గర ఫ్రిడ్జ్ కూడా ఉంది గైస్. ఫస్ట్ టైం చూస్తుంది, ఎవరి దగ్గర లేదు ఇలాంటి ఫ్రిడ్జ్. కిచెన్ చూడండి వాళ్ళది, బాగాలేదు గైస్. చూడండి అలానే రాత్రి వదిలేసిన రైస్ అలానే పెట్టేసి వాసన వస్తుంది. ఒరే ఏంది వాషింగ్ ఏరియా? వాషింగ్ చాలా బాగుంది. రూమ్ అయితే చాలా బాగుంది గైస్, కానీ వీళ్ళు మెయింటైన్ చేసుకోవడమే బాగాలేదు. అబ్బా ఇది మనం ఉండే ఇల్లులు కాదు, స్టూడెంట్స్ ఉండే ఇల్లు కాదు ఇదైతే. ఒక ఫ్యామిలీకి అనమాట. ఫ్రిడ్జ్ వాళ్ళు ఇచ్చారా? మరి జాగ్రత్తగా పోతే మళ్ళీ నువ్వు డబ్బులు 20,000 కట్టాలన్నమాట. అదే మ్యాటర్. మీ అన్నేడా ఆడివేడా? అక్షయ్ దినేష్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు గైస్. వాళ్ళ రూమ్ అన్నమాట ఇది. నువ్వేం చేస్తున్నాడా గైస్? వీడియో ఆపేస్తే చిల్లరైపోతుంది చూడండి. ఇప్పుడు అయితే ల్యాప్టాప్ కోసం కూలింగ్ ప్యాడ్ కూడా కొనుక్కున్నాడు. అంత మంచిగా టాపర్ అనమాట. సో కోడింగ్ అన్నీ వేసుకొని ఆయనకి మంచి కూలింగ్ ప్యాడ్. సో అదే ఎత్తేద్దామని ప్లాన్ అనమాట. ఆరిఫ్ది లోపల ఫ్యాన్ కాదు, కూలర్ ఉంటుంది లోపల, ఏసీ పెట్టి. భక్తులు సార్ చూడండి మొత్తం. సో గాయ్స్ అక్కడి నుంచి వచ్చేసాము. చూడండి ఎలా ఉన్నాయి రోడ్స్ ఇక్కడ. సో మన రూమ్కి మనం వెళ్ళిపోతాం. అయ్యో
వచ్చేసి బైక్ రా నాకే బైక్ రాదు శివ. సో గైస్ దీనికి ఏంటంటే రివర్స్ గేర్లు అనమాట, ముందుకు గేర్లు వెనక్కి కాదు. అది మ్యాటరు. సో ఇదే మన రూమ్ అనమాట. కట్ శివ, వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్? కరెక్ట్. ఎక్కదు గైస్, ఓల్డ్ మోడల్ ఇది. గైస్ ఎవరు బట్టలు కడుక్కోవాలి ఇక్కడ. సో ఇవన్నీ కష్టాలు అయితే ఉంటాయి రూమ్స్ లో అయితే. గైస్ ఇంకా తినడం మీద స్టార్ట్ చేసాము. రైస్, ఇంకా బయట నుంచి అయితే పప్పు, ఇవి ఏదే అట్టికాయ చిప్స్. వాటితే ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి వాటి ప్లేట్ సపరేట్, వాటికి మొత్తం సపరేట్. తినడం కూడా అయిపోయింది. ఇక ఎవరి ప్లేట్లోనే కడుక్కోవాలన్నమాట. ఇంట్లో లాగా మనకి పని మనుషులు అమ్మలు అయితే వచ్చి కడగరన్నమాట. అది మ్యాటర్. సో గాయ్స్ బ్లాగ్ అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. సో ఎలా అనిపించింది? సో బ్యాచులర్స్ రూమ్స్ కూడా ఇలా ఉంటుంది అనమాట. సో ఇలానే మీ రూమ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ రూమ్స్ ఇలానే ఉంటాయి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీ బీటెక్ మెమరీస్ కూడా షేర్ చేసుకోండి. ఒక్కటే అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇంట్లో ఉమెన్స్ లేకపోతే ఇల్లు అలానే ఉంటుంది, రూమ్ అలానే ఉంటుంది, చాలా గలీజ్గా ఉంటుంది. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ దెన్ టేక్ కేర్, బాయ్. ఓ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు గాయస్.